నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 ఆగస్టు చివరి వారంలో వీరికి ఏకంగా 4 శుభవార్తలు వినబోతూ ఉన్నారు. అదేవిధంగా 2 కోరికలు కూడా తీరుతాయని చెప్పడంలో అతిశయోక్తే లేదు. ఈ వృషభ రాశి వారికి గోచార ఫలితాలు అసలు ఏ విధంగా మారుతున్నాయి? ఈ రాశి వాళ్ళు వినబోయే 4 శుభవార్తలు ఏమిటి? అదేవిధంగా ఎంతో కాలంగా వారికి ఉన్న 2 కోరికలు అసలు ఎలా తీరబోతూ ఉన్నాయి అనే విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనము పూర్తి వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలను మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అని చూస్తే గనుక వీరికి మనస్తత్వం మొదట పరిశీలించినట్లయితే వీళ్ళు తమ యొక్క అంతర్గత ఆలోచనలను ఎవ్వరితోటి కూడా పంచుకోరు. ఈ రాశి వాళ్ళు ప్రజాకర్షణ ప్రజాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరు తమ జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. అదేవిధంగా వృషభ రాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం అనేది విపరీతంగా కలిసొస్తుంది. ఈ వృషభ రాశి వారికి ఈ యొక్క ఆగస్టు మాసం అనేది చాలా అద్భుతవంతమైన శుభ ఫలితాలను తీసుకొస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా వీరు 4 శుభవార్తలను అయితే వింటారు. దీనితో పాటుగా వీరికి ఉన్నటువంటి 2 కోరికలు తీరబోతూ ఉన్నాయి. ఈ వృషభ రాశి వాళ్ళు వినబోయే మొదటి శుభవార్త విషయానికి వచ్చినట్లయితే గనుక వివాహయోగం అనేది వీరికి ఈ సమయంలో కనబడుతోంది. ఎంతో కాలంగా వివాహం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో మీకు ఫలించబోతూ ఉన్నాయి. ఒక మంచి చక్కటి సంబంధం మీ ముందుకు రావడం అనేది జరగబోతోంది. అలాగే మీకు ఆ సంబంధం నచ్చడం, వాళ్ళకు కూడా మీరు నచ్చడం, ఈ విధంగా వివాహానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ మీరు వింటారు. ఇక అదే విధంగా ఈ వృషభ రాశి వాళ్ళు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు అప్పుడు ఫలించక నిరాశలో ఉంటున్నట్లయితే గనుక ఈ సమయంలో మీ ఉద్యోగ ప్రయత్నాలు తప్పక ఫలించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఎన్నో రోజులుగా మీకు ఉన్న కోరిక ఈ సమయంలో తీరబోతోంది. ఒక మంచి ఉద్యోగం మీకు లభించి అనుకూల శుభయోగాలు పొందుతారు. అదేవిధంగా ఒక గుడ్ న్యూస్ అయితే మీరు తప్పక వినబోతూ ఉన్నారు. ఇది మీకు మీ కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఎంతో సంతోషాన్ని కలిగింపజేస్తుంది. వృషభ రాశి వారికి మరొక శుభవార్త ఏమిటంటే గనుక ఎవరైతే ఉద్యోగపరంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్న ఉద్యోగస్తులు ఉన్నారో వారికి అతి త్వరలో ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. అదేవిధంగా మీకు ఇన్ని రోజులుగా మీరు పడుతున్న శ్రమను మీ ఆఫీసులో ప్రతి ఒక్కరూ కూడా గుర్తించడంతో పాటుగా మీ పై అధికారులు కూడా మీ శ్రమను తప్పక గుర్తిస్తారని చెప్పుకోవాలి. ఈ విధంగా ప్రమోషన్ దిశగా వాళ్ళు ప్రయత్నాలు అయితే మొదలు పెడతారు. ఈ విధంగా ఎన్నో రోజులుగా మీకు ఉన్న కోరికలు కూడా తీరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలో మీరు వినబోయే మరో శుభవార్తలు ఏమిటంటే గనుక 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను సంపాదించడానికి ఎంతో కాలంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ సమయంలో ఫలించబోతూ ఉన్నాయి. అంటే మీరు ఒక ఆదాయ మార్గం ద్వారా ఇప్పుడు డబ్బును సంపాదిస్తారన్నమాట. అలాగే మరొక ఆదాయ మార్గం గురించి కూడా మీరు మరొక 2-3 ఆదాయ మార్గాల గురించి కానీ మీరు అన్వేషిస్తున్నారు. అయితే చాలా కాలంగా దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలను అయితే మీకు ఈ సమయంలో ఫలించబోతున్నాయి. ఇక 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను సంపాదించడానికి సమయం అనేది మీకు అనుకూలంగా కనిపిస్తూ ఉంది. పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలవంతంగా మారుతాయి. ఈ యొక్క వృషభ రాశి వారైతే ఈ శుభవార్తలను అయితే వినబోతూ ఉన్నారు. ముఖ్యంగా మీకు ఈ సమయంలో 2 కోరికలు కూడా తీరబోతున్నాయని చెప్పాం కదా. అవి ఏమిటంటే కనుక వీరి యొక్క జాతకం ప్రకారం 2 కోరికలు తీరే అవకాశం విపరీతంగా కనబడుతోంది. ముఖ్యంగా ఈ సమయంలో మీకు విదేశీయానం లాభదాయకంగా మారుతోంది. విదేశాలకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఇప్పుడు చక్కగా ఫలప్రదం కాబోతూ ఉన్నాయి. ఈ సమయం మీకు చక్కగా కలిసి రాబోతూ ఉంది. అంతకుముందు ఏవైతే ఆటంకాలు అడ్డంకులు మీకు ఎదురై ఉంటాయో అవన్నీ కూడా ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి అనే చెప్పుకోవాలి. విదేశాలకు వెళ్ళాలి అని ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్లకు మీ యొక్క కోరిక ఖచ్చితంగా తీరబోతూ ఉంది. ఎన్నో ఏళ్ల నుండి మీరు కలిగి ఉన్న కోరికలను మీరు తీర్చుకునే అవకాశాలైతే మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు తీరబోయే మరో కోరిక ఏమిటో తెలుసా? వంశపారపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు ఏవైతే ఉంటాయో అంటే ఎంతో కాలంగా మీ యొక్క ఆస్తుల వివాదాలలో కోర్టు కేసుల్లో ఉన్నట్లయితే గనుక
ఆ ఆస్తులను మీరు దక్కించుకోవడంలో మీరు చేసే ప్రయత్నాలు ఇప్పటివరకు ఏవైతే ఫలించలేదు అని బాధపడ్డారో, దీని గురించి మీరు ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఫలితం మాత్రం దక్కడం లేదు. అయితే ఈ సమయంలో మీ యొక్క కోరిక తీరే అవకాశం కనిపిస్తోంది. కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పులు వచ్చి మీ యొక్క ఆస్తులను మీరు దక్కించుకోబోతూ ఉన్నారు. ఎన్నో ఏళ్ల మీ యొక్క కోరిక అనేది ఈ సమయంలో నెరవేరే అవకాశాలైతే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ విధంగా వృషభ రాశి వారికైతే 4 శుభవార్తలు వింటారు. అదేవిధంగా 2 కోరికలు తీరబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన ఏమిటంటే గనుక ప్రతిరోజు శివ ఆరాధన చేయడం మీకు ఎంతో మేలును కలగజేస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.